హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు 63 సంవత్సరాలేనా? దీనిపై క్లారిటీ కోసం అయితే వీడియో చేయడం జరిగింది. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మరోసారి పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందా? ప్రస్తుతం 62 సంవత్సరాలుగా ఉన్న ఈ పరిమితిని 63 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనపై ఉన్నత స్థాయిలో తీవ్ర కసరత్తు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వార్త ఉద్యోగ వర్గాల్లో, నిరుద్యోగ యువతలో తీవ్ర చర్చకు దారితీసింది. గతంలోనూ వయసు పెంపు. గత ప్రభుత్వాల హయాంలో పదవీ విరమణ వయస్సును పెంచడం ఇదేమీ కొత్తేం కాదు. 2014 జూన్‌లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ పరిమితిని 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకైతే పెంచింది. ప్రస్తుతం మరో ఏడాది పెంచి 63 ఏళ్లకు చేర్చాలనే ఆలోచన వెనుక ఉన్న కారణాలు, దాని ప్రభావాలపై విస్తృతమైన విశ్లేషణ గురించి అయితే జరుగుతోంది. ప్రభుత్వ ఆలోచన వెనుక ఆర్థిక కారణాలు. ఈ ప్రతిపాదన వెనుక ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలే కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా తక్షణ ఆర్థిక వెసులుబాటు. ఈ నిర్ణయం అమలైతే పదవీ విరమణ చేసే ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్ ప్రయోజనాలు వంటివి మరో ఏడాది పాటుగా వాయిదా పడతాయి. దీనివల్ల వేల కోట్ల రూపాయల భారం తక్షణమే ప్రభుత్వంపై పడకుండా ఉంటుంది. అనుభవజ్ఞులైన సేవలు. అనుభవం ఉన్న సీనియర్ అధికారుల సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోవచ్చనేది మరో వాదన కూడా ఉంది. సో, దీనిపై తీవ్ర వ్యతిరేకం కూడా ఉందన్నమాట. ప్రతికూల వాదనలైతే ఈ మేరకు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు కోణంలో చూస్తున్నప్పటికీ ఈ ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారు ప్రధానంగా ఈ క్రింది అంశాలనైతే లేవనెత్తుతున్నారు. ఏంటంటే, నిరుద్యోగులపై తీవ్ర ప్రభావం. పదవీ విరమణ వయసు పెంచడం వల్ల ప్రతి ఏటా ఖాళీ అయ్యే వేలాది ఉద్యోగాల భర్తీ నిలిచిపోతుంది. ఇది ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఆశపైన నీళ్లు జల్లడమే అవుతుంది. ప్రభుత్వంపై దీర్ఘకాలిక ఆర్థిక భారం. ఒక సీనియర్ ఉద్యోగి చెల్లించే వేతనంతో 3 లేదా 4 జూనియర్ స్థాయి ఉద్యోగులను నియమించుకోవచ్చు. సీనియర్లకు అధిక జీతాలు, డీఏలు, ఇతర అలవెన్స్‌లు చెల్లించడం వల్ల ప్రభుత్వంపై దీర్ఘకాలికంగా ఆర్థిక భారం పెరుగుతుందేమో తప్ప తగ్గదు. ఉద్యోగుల్లోనూ భిన్నాభిప్రాయాలు. చాలామంది సీనియర్ ఉద్యోగులు వయసు మీద పడటంతో శారీరకంగా, మానసికంగా అలసిపోయామని ప్రశాంతంగా పదవీ విరమణ చేయాలని కోరుకుంటున్నారు. కొందరైతే స్వచ్ఛందంగా పదవీ విరమణ, వీఆర్ఎస్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నాలుగోది ప పాలనా సామర్థ్యంపై ప్రభావం. కొత్త తరం, కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత ప్రభుత్వ యంత్రాంగంలోకి రావడానికి ఆలస్యమైతే పాలనా వ్యవస్థలో స్తబ్దత ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సో, ఇవే ఫ్రెండ్స్ చర్చలు. ఈ విధంగా అయితే జరుగుతున్నాయన్నమాట. ఇక తెలంగాణలోనూ ఇదే చర్చ జరుగుతోంది. పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా పదవీ విరమణ వయసు పెంపుపై ఇదే తరహా చర్చ అయితే జరిగింది. అక్కడ కూడా చాలామంది ఉద్యోగులు, నిరుద్యోగులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. కొత్త నియామకాలకు అవకాశం కల్పించాలని, వయసును 60 ఏళ్లకే పరిమితం చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలన దశలోనే ఉంది. ప్రభుత్వం న్యాయపరమైన, ఆర్థికపరమైన, సామాజికపరమైనటువంటి అన్ని కోణాల్లోనూ బేరీజు వేస్తోంది. ఒకవైపు తక్షణ ఆర్థిక ప్రయోజనాలు, మరోవైపు నిరుద్యోగ సమస్య, ఉద్యోగుల వ్యతిరేకత, దీర్ఘకాలిక భారం వంటి అంశాల మధ్య ప్రభుత్వం సమతౌల్యం పాటించాల్సి ఉంది. ఈ కీలకమైనటువంటి అంశంపై ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.